నిన్న సీనియర్ జర్నలిస్ట్ సురేష్ గారు ఆలపాటి సురేష్ గారు రాసినటువంటి విధ్వంసం అనే బుక్ ఆవిష్కరించడానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు వచ్చారు. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక స్టేట్మెంట్, అంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంటు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏంటంటే తిరగబడతారో బానిసలుగా ఉంటారో ఇంకా మీ ఇష్టం, మేము చేయాల్సిందంతా చేసాం, మేము పడాల్సిన కష్టం అంతా పడ్డాం, ఒకసారి మీరే ఆలోచించుకోవాలని చెప్పి ప్రజలకు చాలా క్లియర్గా మెసేజ్ ఇవ్వడం జరిగింది. నిజమే, ఒక రకంగా మనం కూడా చూసుకున్నప్పుడు ఇంత దుర్మార్గం దౌర్జన్యం 5 సంవత్సరాలుగా చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు పాపం గట్టిగా నిలబడి ప్రజల వైపు కేడర్ వైపును కాపాడుకుంటూ చాలా కష్టపడ్డారు. సో ప్రజలు కూడా ఆలోచించాలి. మరి మీరేమంటారో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మీద? ఇక చివరిగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకే వదిలేశారు స్టేట్మెంటు, ఏమంటారు? అంటే చంద్రబాబు నాయుడు గారి నిన్న ప్రసంగంలో రాష్ట్ర స్థితిగతుల పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా తీరు పట్ల, ఒక విభజన జరిగిన రాష్ట్రం ఏపీ అనే బ్రాండ్, సన్ రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక బ్రాండ్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నం, ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతున్న సందర్భంగా 2019 ఎన్నికల నేపథ్యంలో ప్రజలు తీసుకున్న ఒక చారిత్రక తప్పుగానే నేను భావిస్తాను దాన్ని. ఎందుకంటే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, రాజధాని కూడా లేని రాష్ట్రం, లోటు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రం, ప్రజలు విద్య వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం, అంటే పెద్దగా సివిక్ కమ్యూనిటీస్ కూడా లేని రాష్ట్రం, కరెంటు కోతలతో సతమతం అవుతున్న రాష్ట్రం, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి పారిశ్రామికీకరణ వరకు చాలా లోటుతో ఉన్న రాష్ట్రం. అటువంటి రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా అడుగులేయించాలి, దేశంలో మిగిలిన రాష్ట్రాల సరసన సగర్వంగా ఈ రాష్ట్రం కూడా తలెత్తుకొని నిలబడాలి అని చెప్పని విభజన జరిగిన రాష్ట్రం మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొన్ని అభివృద్ధి ప్రణాళికలు రచించారు. ఏ అభివృద్ధి ప్రణాళికలు ఫలప్రదం కావాలి అన్నా, సఫలీకృతం కావాలి అన్నా, వాటి ఫలాలు ప్రజలకు అందాలి అన్నా ఒక మీన్ టైం ఉంటుంది, జెస్టేషన్ పీరియడ్ అంటారు. అంటే ఒక ప్లానింగు, దాన్ని ఎగ్జిక్యూషను, దాని రిజల్ట్స్ రావటం. ఈ లోపుగానే ప్రజలు ప్రతిపక్ష పార్టీల ప్రచార వ్యూహాల్లో, ప్రచార ప్రలోభాల్లో, ప్రచార ప్రభావంతో చంద్రబాబు నాయుడు గారిని ఓడించారు, జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో కూర్చోబెట్టారు. ఈ కూర్చోబెట్టిన పర్యవసానం ఇవాళ రాష్ట్రం ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయింది? అసలు సన్ రైజ్ స్టేట్ ఏపీ అనే ఆ పేరు మళ్ళీ 5 సంవత్సరాలకు ఎక్కడైనా విన్నాం మనం? అసలు ఆ నినాదం కానీ, ఆ బ్రాండింగ్ కానీ ఎక్కడైనా ప్రస్తావనకు వచ్చిందా? ఇవాళ ఏ అంశంలో ఆంధ్రప్రదేశ్ పురోగమిస్తుంది? పక్క రాష్ట్రాల కంటే 10 రూపాయలు అధికంగా పెట్రోల్ డీజిల్ ఎక్కువగా అమ్ముతా, 8 సార్లు కరెంటు బిల్లు పెంచి, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి, దేశం మొత్తానికి గంజాయి సప్లై చేస్తా, ఇవాళ రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానంలో నిలబడి, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో నిలబడి, మహిళల గౌరవానికి భంగం కలుగుతున్న రాష్ట్రంలో 1వ స్థానంలో నిలబడి, ఇటువంటి వాటిల్లో పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి. కానీ వాస్తవంగా పేరు ఎందులో రావాలి? అత్యధిక పర్ క్యాపిటా ఇన్కమ్ నమోదు కావాలి, శాంతి భద్రతలు కాపాడబడాలి, వలసలు లేని ఉపాధి యువతకు దొరకాలి, పారిశ్రామికీకరణ పెరగాలి, పెట్టుబడులు రప్పించాలి, సంపద సృష్టి జరగాలి, నగరీకరణ పెరగాలి, విద్య వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించాలి. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ప్రయారిటీస్ ఆ దిశగా ఉన్నాయా? ఇవాళ ప్రజలు కదా ఎఫెక్ట్ అవుతుంది. 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు పణంగా పెట్టబడుతుంది కదా. రాజధాని ఏది అనంటే ఇవాళ 5 సంవత్సరాల పరిపాలనా కాలం పూర్తవుతున్న సందర్భంగా, విభజన జరిగిన 10 సంవత్సరాల కాలపరిమితి రేపు జూన్ 2వ తారీఖు అపాయింటెడ్ డే పూర్తవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ని రాజధాని ఎక్కడా అంటే హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా మళ్ళీ కొన్నేళ్ళు పెంచండి అని చెప్పని వైసీపీ ప్రభుత్వ నాయకులు ప్రస్తావిస్తూ ఉన్నారు. అంటే భూమి గుండ్రంగా ఉంది అని చెప్పని విభజన జరిగినాడు ఎక్కడ మొదలైందో ప్రస్థానం మళ్ళీ తిరిగి అక్కడికి చేరుస్తున్నారు. సొంత కాళ్ళ మీద నిలబడాలి, మనకొక గుర్తింపు గౌరవం ఉండాలి, మన ఉనికిని మనం చాటుకోవాలి, మనకున్న ప్రాధాన్యతలను మనం ప్రమోట్ చేసుకోవాలి, మనం పెట్టుబడులను ఆకర్షించాలి, మన దగ్గర పరిశ్రమలు నెలకొల్పుకోవాలి, మన యువతకు మన దగ్గరే ఉపాధి దక్కించుకోవాలి, ఈ వలసల ఈ ప్రస్థానాన్ని ముగింపు పలకాలి, మన గ్రామాన్ని మనం కాపాడుకోవాలి అని చెప్పనే తపన, ఆ ఆర్ద్రత ఇవాళ ప్రజల్లో 100కి 100 పాళ్ళు మిస్ అయిపోయింది. కారణం
ఒక చారిత్రక తప్పు చేసిన పర్యవసానం. ఇవాళ సమర్థుడికి అసమర్థుడికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించలేని పర్యవసానం. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా దక్షత ఏంటో అంతకుముందు ఎప్పుడు చూడలా. కానీ ఆయన చేసిన విష ప్రచార ప్రభావంతో ఆయన ప్రలోభాల్లో పడిపోయి ఆయనకు ఓట్లేసి గెలిపించారు ఆయన్ని. ఆయన అడిగిన ఒక్క ఛాన్సు ఎందుకు ఇచ్చారో కూడా ప్రజలకు తెలియదు. పోలోమని ఓట్లేసేసి ఇచ్చేశారు. 175 సీట్లుంటే 150 స్థానాలు ఆయన కట్టబెట్టారు. వాళ్ళ పాలనా దక్షత పరంగా మనం ఏ ప్రమాణంలో చూసుకుంటే రాష్ట్రాన్ని పురోగమించే విధంగా ఆయన ముందుకు తీసుకెళ్ళగలిగారు. లక్షల కోట్ల అప్పుల్లో కొనారిల్లిపోతుంది రాష్ట్రం. ఇటువంటి సందర్భంలో ప్రజలకి భావ ప్రకటన స్వేచ్ఛ లేదు, ప్రశ్నించే తత్వం లేకుండా అణిచేస్తూ ఉన్నారు. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా రిజిస్ట్రేషన్ విధానాన్ని మార్పు చేసి వెనకటి నుంచి ఉన్న సాంప్రదాయ రిజిస్ట్రేషన్ విధానాన్ని తలకిందులు చేసేసి ఇవాళ మన ఆస్తికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా మన చేతికి అందని పరిస్థితి. ఇంకా ఘోరం ఏంటి అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని చెప్పి నాకు యాక్ట్ తీసుకొచ్చి మనకేదైనా భూ వివాదం తలెత్తితే కోర్టుకు వెళ్ళటానికి కూడా ఆస్కారం లేని పరిస్థితులు, న్యాయస్థానాల్లో కేసులు వేయడానికి కూడా ఆస్కారం లేని పరిస్థితులు. అంటే రేపటి రోజున ప్రజల ఆస్తులకు రక్షణ ఉండట్లేదు, మహిళల భద్రతకి అంటే గ్యారంటీ ఉండట్లేదు, ఉపాధికి ఆస్కారం దొరకట్లేదు. ఏం చూసుకొని రాష్ట్రం గర్వపడాలి? మీరు మామూలుగా 2014 నుంచి 2019 నాటికి ప్రజల ఆస్తుల విలువ ఒకసారి పోల్చి చూసుకుంటే రాష్ట్ర ప్రకటన జరిగిన నాడు పలానా ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేస్తున్నామని చెప్పి ఒక విధాన నిర్ణయం తీసుకున్నాడు. పలానా ప్రాంతాల్లో పలానా పరిశ్రమలు గ్రౌండింగ్ అవబోతున్నాయి అని చెప్పని సిఏఏ కన్వెన్షన్స్ ద్వారా ధృవీకరింపజేసుకున్న ఒప్పందాల ద్వారా ఆ ప్రకటన వెలువడినాడు. ఆ పెట్టుబడులు గ్రౌండింగ్ అవటం మొదలైన రోజు, ఆ పెట్టుబడి అవుతున్న సంస్థలు ఉపాధి కల్పన మొదలైన రోజున ఆ అభివృద్ధి ఫలాలు రాష్ట్రం మొత్తానికి అందినాయి. వివిధ ప్రాంతాల్లో శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా దాకా ఏ జిల్లాలో చూసుకున్న భూముల విలువ పెరిగింది. సహజంగా ఆ సస్టైనబిలిటీ మెయింటైన్ అవ్వాల్సిన దగ్గర, సస్టైనబుల్ గ్రోత్ ఉండాల్సిన దగ్గర ఇవాళ తిరోగమనంలో ఉన్నాయి. ఆస్తుల విలువ తగ్గటం మొదలైంది. ప్రపంచం అంతా ముందుకెళ్తుంటే ఆంధ్రప్రదేశ్ వెనకడుగులేస్తుంది అన్ని ప్రమాణాల్లో. ఎందులో పురోగమిస్తున్నాయి అంటే రాజకీయ అవినీతిలో, అరాచకాల్లో, దౌర్జన్యాల్లో, ఆక్రమణల్లో, దాడుల్లో, అక్రమ కేసుల్లో, అక్రమ నిర్బంధాల్లో, ప్రశ్నించే వాళ్ళ మీద దాష్టికాల్లో, వీటిల్లో పురోగమిస్తూ ఉంది. మాజీ ముఖ్యమంత్రి స్థాయి నాయకుడి నుంచి సామాన్య సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టిన సగటు పౌరుడి దాకా అక్రమ నిర్బంధాలు ప్రయోగిస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తారా అని చెప్పని రాజకీయ పార్టీల స్వేచ్ఛాయుత రాజకీయ కార్యకలాపాలను అడ్డుకుంటూ ఉన్నారు, దాడులు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు పర్చూరు నియోజకవర్గంలో సభ ఏర్పాటు చేసుకుంటుంటే ఆ సభకు ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పర్యటించాల్సిన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే ఆయన హెలికాప్టర్ ల్యాండింగ్కి అనుమతులు ఇవ్వకుండా ప్రతిబంధకాలు కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కార్యకలాపాలు యథావిధిగా జరిగిపోతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కార్యకలాపాలకి ఆయన ప్రోగ్రామ్స్కి సభలకు మాత్రం ఆర్టీసీ ఇతోధికంగా బస్సులు సప్లై చేస్తుంది. ప్రతిపక్ష పార్టీలకు మాత్రం బస్సు అనేది ఒక అంటరాని వస్తువుగా మారిపోయింది. వాళ్ళ ఒక అన్టచబుల్గా బస్సుని ముట్టుకోవడానికి వీలేదు, ముట్టుకుంటే షాక్ కొట్టుద్ది. ప్రతిపక్ష పార్టీలకి నిషిద్ధం. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం పెట్టుబుట్టి బస్సులన్నీ. ఇటువంటి నేపథ్యంలో ఇవాళ రాష్ట్రం ప్రజలు 100% చంద్రబాబు నాయుడు గారి పిలుపుకి స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష పార్టీలుగా ప్రభుత్వాన్ని మేము ఎక్స్పోజ్ చేస్తున్నాం, ప్రభుత్వ తప్పుల్ని తెలియజెప్పుతున్నాం, వాళ్ళ అరాచకాలను మేము ప్రశ్నిస్తున్నాం, స్పందిస్తున్నాం, నిరసన తెలియజేస్తున్నాం, పోరాడుతున్నాం, మాకు అధికారంలోకి వస్తే మేమేం చేస్తామో మీకు ఒక స్పష్టత ఇస్తున్నాం. ఇప్పుడు స్పందించాల్సింది మీరే. స్పందిస్తారా? ఈ పాలకుడిని గద్దె దింపుతారా? మాకు అవకాశం ఇస్తారా లేదా? లేదు. ఇప్పుడు కొనసాగుతున్న ఈ అరాచకం, ఈ అకృత్యాలు, ఈ దాడులు, ఈ దౌర్జన్యాలు, ఈ అన్యాయాలు ఇవే కొనసాగాల? నిర్ణయించుకోవాల్సింది మీరే. ఒక క్రాస్ రోడ్లో నిలబడి ఉన్నాం. ఇప్పుడు 2 నెలలలోపుకి ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా సమయోచిత, సమర్థవంతమైన, వివేకవంతమైన నిర్ణయం తీసుకోవాల్సిన ప్రజల్లారా మీరే ఆలోచించుకోండి. ఈ అన్యాయాన్ని ప్రతిఘటిస్తారా, బానిసత్వంలో మొగ్గుతారా అని చెప్పని
చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయన లేవనెత్తింది చాలా కీలకమైన ప్రశ్న. అది చాలా విస్తృతంగా చర్చ జరగాల్సిన అంశం. అది ప్రజలు 100% ఆలోచించుకోవాలి. ప్రశ్నించే తత్వం ఎన్ని రోజులు ప్రభుత్వాలు నిర్బంధకాండ ప్రయోగించగలుగుతాయి? ఆ పాలకుడికి ఆ ఈవీఎంలో బటన్ నొక్కటం ద్వారా ఆ పాలనకి చరమగీతం పాడిన క్షణం మీరు కోరుకునే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఆ పాలనకి చరమగీతం మీరే పాడగలుగుతారు. మీ బానిసత్వానికి విముక్తి ప్రసాదించుకోగలిగే స్వేచ్ఛ, హక్కు, అధికారం మీకే ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోండి.